చనిపోయినాక ఆమె కూతురు అనారోగ్యంతో ఉంది. మరి ఆ అనారోగ్యంతో ఉన్నది ప్రభుత్వం ఏమన్నా హెల్ప్ చేసే అవకాశం ఉందా? లేకపోతే సినీ యూనియన్ ఏమన్నా ప్రభుత్వం ఏమో కానీ సినిమా వాళ్ళు మొత్తం కరాటకాళి అనగానే నరేష్ గారు కానీ చాలామంది వచ్చిండ్రు. ఎవరు వచ్చినా చచ్చిపోయినామైతే మళ్ళీ బతికిరాదు. ఒకటే నేను కోరుకునేది, ఇదే ఆమె పరిస్థితి బాగలేదు కదా. బాగలేనప్పుడు ఆమెను హాస్పిటల్కి అక్కడికి ఇక్కడికి ఒక చిన్న గూడు ఎక్కడన్నా ఇంత స్థలం అంటే ఆమెకు ఎవరు లేరు కదా. కొడుకులు బిడ్డరు నీ భూమి వేసుకొని పోదు కదా. ఎక్కడన్నా 4 జానాలు చోటిచ్చి ఆమెకు ఒక 2 రేకులు వేపించి ఉంచినట్టుంటే చాలా బాగుండు. ఇవాళ ఎందుకంటే ఆమె ఎక్కడో కిరాయినో ఎక్కడెక్కడో బతికి అవస్థ పడ్డది కదా. ఇప్పుడు నేనున్నా, వాళ్ళ బిడ్డకు చెప్తాడు నరేష్ గారు కూడా, నేనున్నా నీకెందుకు, నేనున్నా. ఇవాళ ఆమె చచ్చిపోగానే నేనున్నా కాదు, బతుకున్నప్పుడు కూడా మీరు అలాగనే ఉన్నట్టుంటే ప్రజలు చాలామంది సంతోషపడేటోళ్ళే. ఎందుకంటే సినిమా వాళ్ళందరూ ముందుకు వచ్చిండ్రు. అదే కొద్దిగా పాపం ఎడ్డామా, ఆ తల్లి లేదని ఎవరికైనా బాధ ఉంటుంది కదా. నీకెందుకు నేను లేనా, ఫోటో ముందు నీకెందుకు నేను లేనా, సోషల్ మీడియాలలో యూట్యూబ్లో మొత్తం వస్తుంది. అది కాదు కోరుకునేది. ఎందుకంటే ఆమె బతికున్నప్పుడు కూడా కొంచెం మంచిగా చూసినట్టుంటే నాకు ఎవరన్నా కోపం కాదు, బాగుండు. ఆ పిల్లకన్నా న్యాయం చేసి ఏదో చిన్నది ఏదన్నా బతికినని చెప్పి ఒక్కడ ఉంచి ఒక తలా 1 రూపాయి ఇచ్చినా చాలు. ఒక పని మనిషిని ఏదో పెట్టి ఆమెను చూసుకుంటే బాగుంటుంది. మీ సినిమా వాళ్ళు కదా, మీరు తలుచుకుంటే ఏమున్నది. ఇప్పుడు రాజమౌళిలే పెద్ద పెద్దోళ్ళు కూడా, ముసలమ్మ చాలా సినిమాలు చేసింది. అందు గురించే అట్లా ఆదరించి ఆ బిడ్డనన్ను ఆదరించాలని సినిమా వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకు మేము కోరుకుంటున్నాము. ఏదైతే ఆమె కూడా తీసుకోవచ్చు, అనారోగ్యంతో ఉన్నట్టే ఉంది. ఆమె కూడా వీల్ చైర్ మీద ఉన్నట్టు. అవునవును, ఆమె కూడా ఎప్పటి నుంచో ఇద్దరు. కాకపోతే ఇక వాళ్ళ తల్లి ముందు కాలం చేసింది. ఇప్పుడేమో వాళ్ళ బిడ్డ కూడా రోజుల మీదలే ఉంది. ఆ దేవుడు చల్లగా చూడాలే కానీ తల్లి లేదు కదా, ఆమె తల్లడిస్తుంది. తల్లి మనాది పెట్టుకొని కూడా ఏమన్నా కాకుండా వీళ్ళందరూ ధైర్యం చెప్పి వీళ్ళందరూ సినిమా వాళ్ళందరూ ఆదరిస్తే బాగున్నది. ఇప్పుడు రాంప్రభ ఉంది, నాగార్జున గాడే ఎక్కడో వాళ్ళ ఊర్లకే మంచిగా ఇల్లు మొత్తం అరేంజ్ చేసి ఉంచుతాడు. అందు గురించే ఆమెను కూడా కొద్దిగా వాళ్ళ అమ్మ సినిమాలు అప్పుడప్పుడు మంచిగా చేసింది కదా. వేరే వాళ్ళని ఆదరించొద్దు, మీ సినిమా వాళ్ళు కదా, వాళ్ళ బిడ్డని మీరు ఆదరించండి. చాలామంది ప్రజలు కూడా మాలాంటి వాళ్ళము మంచి పని చేసిందని మేము కూడా అనుకుంటాం.